హాయ్ గ్యాస్, ఈరోజు నేను ఒక స్పెషల్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ ఉందని వైజాగ్ నుండి సామర్లకోట జంక్షన్కి అయితే వెళ్ళాలి. టైం తక్కువ ఉంది, తొందరగా వెళ్ళాలి. కాబట్టి మన ఇండియాస్ ప్రైడ్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. టైం ఆల్రెడీ అయిపోతుంది. కంగారు వైజాగ్ స్టేషన్కి వచ్చేసరికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైన ట్రైన్ అయితే పెట్టేశారు. ఇంకా టైం లేదని చెప్పి వెంటనే ట్రైన్ అయితే ఎక్కేసాను. ఈ వీడియోస్ ఏం తీసుకోలేదు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో కూర్చున్నాను, ఎందుకంటే ఇది ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీ అయితే కూర్చున్నాను. ఈలోపు ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. వైజాగ్ స్టేషన్ ఇలాగ దాటగానే నా దగ్గర స్టాఫ్ వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఎలాగ వాటర్ బాటిల్ ఇచ్చారు కదా, కొంచెం వాటర్ తాగాను. అండ్ మళ్ళీ వచ్చి న్యూస్ పేపర్ ఇచ్చారు. న్యూస్ పేపర్ కూడా ఇచ్చారని ఒక 2 హెడ్లైన్స్ చదివాను. ఈలోపు అనకాపల్లి వచ్చేసింది. అప్పుడు అనకాపల్లి వస్తామా అనుకునే లోపు మళ్ళీ స్టాఫ్ నా దగ్గరికి వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ టీ శాచెట్ ఒకటి ఇచ్చారు. టీ శాచెట్ ఒకటే ఇచ్చారు, ఏది దేంట్లో వేసుకోవాలరా బాబు అనే బిస్కెట్ తింటూ ఆలోచిస్తున్నా. ఈలోపు మళ్ళీ ఆయన మన దగ్గరికి వచ్చి ఒక హాట్ వాటర్ అయితే ఇచ్చారు. రక్షించావరా దేవుడా అనుకుని వెంటనే ఆ టీని అయితే కలుపుకున్నా. నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ముందు అనుకున్నట్టుగా కాకుండా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈలోపు ఇవన్నీ జరుగుతున్నాయి. నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఈలోపు ఆ వేస్ట్ అంతా వచ్చి వారు పట్టుకెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా నా డెస్టినేషన్ కేవలం 50 km మాత్రమే ఉంది. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చెక్ చేస్తున్నాను, ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది ఏంటి అని చెప్పి. ఈలోపు ఒకసారి తలెత్తి పైకి చూసేసరికి నా ఫ్రంట్ ఒక డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఏంటంటే ట్రైన్ స్పీడ్ అండ్ నెక్స్ట్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిజిటల్గా అయితే డిస్ప్లే చేసి ఉంచారు. అప్పుడు నాకు అనిపించింది ఈ ట్రైన్ని అందరూ ఎందుకు ఎంత హైప్ చేస్తున్నారా అని. ఎందుకంటే చాలా నీట్గా కంగారు పడకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ వాయిస్ కమాండ్స్ కూడా వస్తున్నాయి. ఈలోపు నేను ఆలోచించుకుంటున్నాను. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. దయచేసి ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత జాగ్రత్తగా దిగండి. డోర్ ఓపెన్ అయ్యే వరకు ఆగి దిగమని అంత మర్యాదగా చెప్తుంది. అందుకనే మర్యాదగా ట్రైన్ కంప్లీట్గా ఆగి డోర్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే దిగాం. సో గాయస్, ఇది నా వందే భారత్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీలో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారు, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.